ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఈ గ్రామాన్ని ఒకసారి చూడండి. ఈ ఊర్లో 6,000 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఊరి దక్షిణంలో ఒక హై స్కూల్, ఒక చర్చ్ ఉన్నాయి. 2 స్థానాలు సాల్వేషన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నాయి. అదే సాల్వేషన్ ఆర్మీ ఈ ఉప్పు వ్యాపారుల సమాజాన్ని ఒక్క రాత్రిలోనే నేరస్తులుగా మార్చింది. ఇక్కడ మాత్రమే కాదు, భారతదేశం అంతటా మొత్తం సమాజాలను భారతదేశపు క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్ర వేశారు. ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అది ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళాలి. 1871లో భారత వైస్రాయ్ లార్డ్ మేయో క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని ఆమోదించాడు. ఈ చట్టం ఉద్దేశ్యం దేశమంతా తిరిగే గిరిజన సమూహాలను నియంత్రించడం. తెల్లోలు స్థానిక అమెరికన్లపై చేసిన విధానాన్ని ఇది పోలింది. బ్రిటిష్ అధికారులు ఈ గిరిజనులను పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం మొదలుపెట్టారు. వేలిముద్రలు, పేర్లు, కుటుంబ వివరాలు, ప్రయాణ మార్గాలు, ప్రతి విషయం నమోదు చేయబడింది. ఈ నమోదుకు సహకరించని వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రజలకు ప్రయాణ పత్రాలు ఇచ్చి స్వేచ్ఛగా తిరగడాన్ని, వ్యాపారం చేయడాన్ని ఆపేశారు. వారిని స్థిరమైన గ్రామాల్లో పెట్టి వారి పనిపై పన్నులు వేసి లాభం పొందడం. తరతరాలుగా వీరు వ్యాపారులు, రైతులు, కమ్మర్లు, వినోదకారులుగా జీవించారు. కానీ ఇప్పుడు చట్టం కింద వీరిని బలవంతంగా వ్యవసాయ కూలీలుగా మార్చి క్రమశిక్షణ లేని వారు అని ముద్ర వేసి నేరస్తులుగా ప్రకటించారు. ఈ చట్టం ఉత్తర భారతదేశంలో ఆగలేదు. 1911లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కొత్త క్రిమినల్ ట్రైబ్స్ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిలో చివరికి 14 లక్షల మంది పైగా ప్రజలు చిక్కుకున్నారు. ఇది అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సంస్థ సాల్వేషన్ ఆర్మీ. 1911 చట్టం సాక్ష్యం లేకుండా శిక్ష విధించేలా చేసింది. కోర్టులు దీనిని ప్రశ్నించే హక్కు కోల్పోయాయి. ముందు వ్యతిరేకించిన మద్రాస్ పోలీసులు కూడా ఇప్పుడు దీనిని అమలు చేయాల్సి వచ్చింది. ఇక్కడి నుంచే మన కథ ప్రధాన భాగం మొదలవుతుంది. ఎరుకలోలు, ఉప్పు వ్యాపారులు తీర ప్రాంతం నుండి లోపలికి ధాన్యం, ఉప్పు తీసుకెళ్లేవారు. వీరు పశువులను పెంచడంలో, పొడవు దూరాల వ్యాపారంలో నిపుణులు. మహిళలు ఈ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. వారు వ్యాపారంతో పాటు అడవుల్లో సేకరించిన వస్తువులతో బుట్టలు, చీపుర్లు తయారు చేసేవారు. వారి కాఫీలాలు ఆగినప్పుడు పాటలు, నృత్యాలు, జోస్యాలు చెప్పి వినోదం కలిగించేవారు. వారి ప్రయాణాలు ఊరి జాతరల మీద ఆధారపడి ఉంటుండే. ఉప్పు వారికి ఆదాయంతో పాటు ప్రతిష్టను ఇచ్చేది. 1805లో మొదటి దెబ్బ తగిలింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉప్పు ఉత్పత్తిని స్వాధీనం చేసుకుని వ్యాపారాన్ని ఏకపక్షం చేసుకుంది. ఒకప్పుడు అందుబాటులో ఉన్న ఉప్పు ఉత్పత్తి ఖర్చు కంటే 40 రెట్లు ధర పెరిగి సామాన్య ప్రజలకు విలాస వస్తువుగా మారింది. 1856లో రైల్వేలతో రెండో దెబ్బ తగిలింది. బ్రిటిష్ వ్యాపారాన్ని కేంద్రీకరించి సాంప్రదాయ వ్యాపారులను పక్కకు నెట్టేశారు. 1876లో మద్రాస్ కరువుతో మూడో దెబ్బ తగిలింది. ఎరుకలోల పశువులు అంతరించిపోయాయి. అది వారి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. కొత్త అడవి చట్టాలతో మేత భూములను కూడా మూసేశారు. ఎరుకలోలు పూర్తిగా ఆర్థికంగా కుప్పకూలిపోయారు. 1900స్లో బ్రిటిష్ ఎరుకలోల మీద ఫోకస్ పెట్టి చాకిరీ చేయించుకొని ఇంకా సడన్గా వాళ్ళ మీద ఆధారాలు లేకుండా దొంగతనం కేసు పెట్టడం జరిగింది. ఉదాహరణకి వాళ్ళు నమ్మే భగవంతుడు సుబ్రహ్మణ్య స్వామి దొంగలించమని చెప్పాడని ఎవిడెన్స్ లాగా చూపించారు. అలా క్రిమినల్ ట్రైబ్స్ అని ముద్ర వేసి వారిని సీతానగరం, స్టువర్ట్పురం వంటి శిబిరాల్లో బలవంతంగా పెట్టేశారు. అన్నీ సాల్వేషన్ ఆర్మీ పర్యవేక్షణలోనే జరిగాయి. సాల్వేషన్ ఆర్మీ 1882 నుండి ఇండియాలో యాక్టివ్ రిఫార్మ్ సెటిల్మెంట్స్ మేనేజ్ చేయడం ద్వారా దేశమంతా ఇన్ఫ్లుయెన్స్ పొందింది. వాళ్ళ లీడర్స్ ప్రత్యేకంగా బూత్ టక్కర్, వైస్రాయ్ నుంచి కేసరి హింద్ మెడల్ పొందిన వ్యక్తి. క్రిమినల్ ట్రైబ్స్ని ఇండస్ట్రియల్ వర్క్, అగ్రికల్చర్ మరియు క్రిస్టియన్ డిసిప్లిన్ మిక్స్ ద్వారా రిఫార్మ్ చేయాలని ప్రమోట్ చేశారు. వాళ్ళు మిలిటరైజ్ మిషనరీ స్ట్రక్చర్స్ తీసుకున్నారు. జనరల్స్, ఆఫీసర్స్, యూనిఫార్మ్స్, ద వార్ క్రై అనే న్యూస్ పేపర్ కూడా. కొత్త రీజన్లో ఎంట్రీ చేసేటప్పుడు ఆక్యుపైయింగ్ టెరిటరీ, డిక్లేరింగ్ వార్ అనే భాషల్లో మాట్లాడుతారు. ఇది జస్ట్ చారిటీ కాదు, ఇది ఒక ఇంపీరియల్ క్యాంపెయిన్. కమ్యూనిటీస్ మీద బెటర్ కంట్రోల్ కోసం సాల్వేషన్ ఆర్మీ స్టాఫ్ ఇండియన్ నేమ్స్ తీసుకున్నారు, లోకల్ డ్రెస్ వేసుకున్నారు, సెటిల్మెంట్స్లో డైరెక్ట్గా ఎంబెడ్ అయ్యారు. కానీ సర్ఫేస్ కింద ఇది టోటల్ కంట్రోల్ రెజీమ్.
1913లో ఎరుకలోలను అధికారంగా చట్టంలో చేర్చారు. కుటుంబాలకు ఒకే ఒక ఎంపిక, జైలు లేదా శిబిరం. చాలా మంది కుటుంబం కలిసి ఉండాలనే శిబిరాన్ని ఎంచుకున్నారు. శిబిర జీవితం భయంకరంగా ఉండేది. రోజుకు 5 సార్లు అటెండెన్స్ తీసుకునేవారు. సాల్వేషన్ ఆర్మీ పోలీస్ లాగా, ల్యాండ్ లార్డ్ లాగా, ఎంప్లాయర్ లాగా బిహేవ్ చేసింది. పని చాలా భారంగా ఉండేది. వ్యవసాయానికి పనికిరాని భూమి ఇచ్చారు. జీతాలు స్థానిక కూలీల కంటే తక్కువ. వ్యవసాయ ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్టువర్ట్పురం దగ్గర ఉన్న ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ కంపెనీ బిగ్గెస్ట్ ఎంప్లాయర్గా ఉండేది. కానీ వీరు చట్టపరంగా కూలీలు కాదు, వారిని సంస్కరణలో ఉన్న నేరస్తులు అన్నారు. దీని అర్థం ఏంటంటే కంపెనీస్ లేబర్ లాస్ బైపాస్ చేయగలిగాయి. వర్క్ అవర్స్ ఎక్కువ ఉండేవి, సేఫ్టీ లాస్ లేవు. పిల్లలను తల్లిదండ్రులను నుండి వేరు చేసి మిషనరీ హాస్టల్లో పెట్టేశారు. అక్కడ ప్రతిరోజు ప్రార్థనలు, పాటలు, ఊరేగింపులు, క్రైస్తవ బోధనలు. లక్ష్యం స్పష్టంగా ఉంది. వారి సాంప్రదాయాన్ని చెరిపేయడం, కుటుంబ బంధాలను విరిచేయడం, ఒబీడియంట్ క్రైస్తవ కూలీలను తయారు చేయడం. ఇది మానసికంగా తీవ్ర నష్టాన్ని కలిగించింది. పాటలు, కథలు, కుటుంబ నైపుణ్యాలు అన్నీ మాయమైపోయాయి. తల్లిదండ్రులకు వారానికి ఒకసారి ఆదివారం చర్చ్లో మాత్రమే పిల్లలను చూడడానికి అనుమతి. పిల్లలతో కలిసి ఉండాలనే తపనతో చాలా కుటుంబాలు మరో నిర్ణయం తీసుకున్నాయి. బ్రిటిష్ టీ ప్లాంటేషన్ ఓనర్స్ గవర్నమెంట్తో కలిసి సెటిల్మెంట్ ఫ్యామిలీస్ని లాంగ్ టర్మ్ వర్క్ కోసం రిమోట్ ఎస్టేట్స్కి రిక్రూట్ చేశారు. ఆఫర్ ఏంటి? ఫ్యామిలీస్ కలిసి ఉండగలవు. కానీ రియాలిటీలో జరిగిన కథ వేరే. ఒక ఎస్టేట్లో 1000 మంది పిల్లల్లో 470 మంది చచ్చిపోయారు. 1927లో ఎరుకలోలు మద్రాస్ నగరంలో భారీ సమావేశాలు జరిపి చట్టాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విరసనలు బ్రిటిష్ పార్లమెంట్ వరకు చేరాయి. హిందూ వాసులు బలవంతపు మత మార్పిడిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ బ్రిటిష్ నిర్లక్ష్యం వహించారు. 1949లో క్రిమినల్ ట్రైబ్స్ చట్టం అధికారికంగా రద్దు అయింది. ఎరుకలోలు మరియు ఇతర గిరిజన ప్రజలు నేరస్తులు అనే ముద్ర నుండి విముక్తి పొందారు. కానీ 1952లో కొత్త హ్యాబిచువల్ ఒఫెండర్ చట్టం వచ్చి దానిని భర్తీ చేసింది. ఇప్పుడు వీరిని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అన్నారు. కానీ నిప్పు ఆగలేదు. గత ఆరోపణల ఆధారంగా ఎవరినైనా హ్యాబిచువల్ ఒఫెండర్గా మళ్ళీ నమోదు చేసుకోవచ్చు. సాల్వేషన్ ఆర్మీ అలాగే ఉంది, ఫ్యాక్టరీలు అలాగే ఉన్నాయి, వ్యవస్థ కూడా అలాగే ఉంది. పేరు మారింది, కానీ వారి జీవితాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పటికీ ఎరుకలోలు ఆ ముద్రను మోస్తూనే ఉన్నారు. స్వాతంత్రం తర్వాత సాధించిన విజయాలున్నా కానీ వారసత్వ నేరస్తులు, హెరిడిటరీ క్రిమినల్స్ అనే అపవాదు ఇంకా వెంటాడుతుంది. దొంగతనం చేశారు చూడు, ఒక 200 మందిని తీసుకొని వచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి వాళ్ళని ఏం చేశారు, సిటీ యాక్ట్ అని పెట్టారు. ఇంకా వాళ్ళు దొంగతనం చేయడానికి వీలు లేదు కదా, అట్లా 200 మందిని వాళ్ళు పెంచారు. ఇక్కడ వాళ్ళకి పొలాలు ఇచ్చారు, మరి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ఇళ్ళు కట్టించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీనికి స్టువార్ట్ అనే దొర పేరు పెట్టారు. ఒకప్పుడు తల్లిదండ్రుల నుంచి సపరేట్ అయిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు సాల్వేషన్ ఆర్మీని రక్షకులుగా చూస్తున్నారు. ఒకప్పుడు గర్వకరమైన చరిత్రతో నిండిన సమాజాన్ని బలవంతంగా కూలీలుగా మార్చిన గుర్తులతో.